నెక్స్ట్ మిగతా వార్తల్లో మరోసారి ఆకర్ష కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ పరిధిలోని 6 ఎమ్మెల్యేలట. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ నుంచి తిరిగి రాగానే చేరికలు. బీజేపీతో బీఆర్ఎస్ నేతలు టచ్లోకి వెళ్లారన్న ప్రచారంతో అప్రమత్తం. కొందరు నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం. మరి 6 నెంబర్ ఎక్కడిది? ఎందుకంటే నేను మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక 6 ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అన్న ఒక విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఎంతమంది వస్తా అంటున్నారు మీ పార్టీ? నేను అనుకుంటా వస్తా అంటలేరు, వాళ్ళు అక్కడ సంతోషంగా లేము, కానీ మనం కాంగ్రెస్ పోదలుచుకోలేదు. అంటే మీనింగ్ ఏంది, వస్తే మీ దిక్కే వస్తామని. కానీ తొందర నాకు తెలిసినంత మంది, నేను ఒక్కరిద్దరితో మాట్లాడిన మిత్రులే, 6 ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు 6తో మాట్లాడిరా? నేను 6 ఒక్కరిద్దరు. నేను ఇది కావాలని ఈ విషయం కాదు, వేరే విషయం. అంటే రెడీగా ఉన్నారా రావడానికి? అంటే వస్తే మళ్ళీ మీరు రిజైన్ చేయమంటున్నారుగా? అదే ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, అందుకే వాళ్ళకి తొందర లేరు. సో మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా? మొన్న నా ఇంటర్వ్యూలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు లేవనెత్తారు. మరి ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు వీళ్ళేనా అన్నది చూడాలి. వీళ్ళంతా కూడా హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలట. బేసిక్గా బీఆర్ఎస్కి ఎక్కువగా సీట్లు వచ్చింది కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యే. దాదాపు 25-26 స్థానాలు ఇక్కడనే వచ్చినాయి వాళ్ళకి. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీతో టచ్లోకి వెళ్తారన్న వార్తల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్కు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పదును పెట్టబోతున్నారా? జీహెచ్ఎంసీ పరిధిలోని 1/2 డజను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతం విదేశీ టూర్లో ఉన్న సీఎం హైదరాబాద్కు తిరిగి రాగానే మరో విడత చేరికలు ఉంటాయా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వాస్తవానికి సిపిఐ ఎమ్మెల్యేతో కలిపి 65 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం నిలవబోదంటూ కేసీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనతో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీశారు. ఇందులో భాగంగా దానం నాగేందర్ మొదలుకొని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశల వారీగా కాంగ్రెస్లో చేరారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా శాసనసభాపక్షం ఏర్పాటు చేయించి బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయించుకున్న తీరుగానే బీఆర్ఎస్కు చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో శాసనసభాపక్షాన్ని ఏర్పాటు చేయించి సిఎల్పీలో విలీనం చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారన్న ప్రచారం జరిగింది. బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అనుకున్న రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు కూడా జరిపారు. కొంతమందితో ముఖాముఖి సమావేశమై హామీలు కూడా ఇచ్చారు. కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాద్ శివారు నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వీరితో పాటు గ్రేటర్ పరిధిలోని మరో 1/2 డజను మంది ఎమ్మెల్యేల చేరికకు కూడా అంతా సిద్ధమైన రేవంత్ రెడ్డి ఆ ప్రక్రియకు విరామం ఇచ్చారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పాలనాపరమైన నిర్ణయాలను బడ్జెట్ సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించి చేరికలను పెండింగ్లో పెట్టిరట. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడులు ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ అమెరికా టూర్కు వెళ్లారు. అయితే బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జోరందుకోవడంతో ఆపరేషన్ ఆకర్ష్కు మరోమారు పదును పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం విదేశీ టూర్లో ఉన్న ఆయన హైదరాబాద్కు తిరిగొచ్చాక చేరికల ప్రక్రియ పునః ప్రారంభమవుతుందని, గ్రేటర్ పరిధిలోని 1/2 డజను మంది ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇస్తే కార్పొరేషన్ చైర్మన్ పోస్టులే అట. సో అంటే వాళ్ళు మంత్రి అడుగుతున్నారు. ఇప్పుడు తలసాని గురించిన డిస్కషన్ జరుగుతున్నాయి. తలసాని కానీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు, కానీ మాకు మంత్రి పదవి కావాలి, మేము ఇంకొక 3 కలిసి వస్తాం, నాకు మంత్రి కావాలనేది వాళ్ళు అడుగుతున్నారు. మంత్రి ఇవ్వము, కేవలం కాంగ్రెస్లో నుంచి గెలిచిన వాళ్ళకే మంత్రి పదవి అని రేవంత్ రెడ్డి చెప్పిండి. ఆల్రెడీ తనుకుంటూనే ఉన్నారు, అది ఇంకా చాలామందికి రావాలి, అది అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లట. అంటే కార్పొరేషన్ చైర్మన్ పదవులు నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ను దించడానికి కేసీఆర్ మీద పోరాటం చేసిన వాళ్ళకు వస్తాయి అనుకుంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎత్తుకపోతారు అన్నమాట. ఇప్పుడు అంటే మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగబోతున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కీలక కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి మంత్రి పదవి ఇస్తామంటే తమతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చేందుకు ఒకరిద్దరు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ విధానపరంగా పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని పేర్కొంటున్నాయి.
అయితే పార్టీలో చేరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నింపేందుకు కీలకమైన కార్పొరేషన్ పదవులు ఆఫర్ చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 15 తర్వాత టీపీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పదవుల భర్తీపైన అధిష్టానంతో చర్చించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ సందర్భంలోనే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చే అంశంపైన అధిష్టానంతో ఆయన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇట్లా ఈ కార్పొరేషన్ చైర్మన్లతో వాళ్ళకి గాలం వేస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మరి ఇది సంపాదించిందంతా ఎట్లా కాపాడుకోవాలి? గవర్నమెంట్ లేకపోతే 4 ఏళ్ళు ఏం ఆషామాషినా? ఇప్పుడు ఆయన హైడ్రా గీడ్రా అని అలా ప్రొక్లైన్లు బుల్డోజర్లు తీసుకొస్తుంటే ఏం చేయాలి? కాంగ్రెస్లోకి రావాలి. కాంగ్రెస్లోకి వచ్చి నేను కబ్జా చేసింది కాపాడుకోవాలి. సింపుల్. మైపాల్ రెడ్డి ఎంత మంచి పని చేసిండు. మైపాల్ రెడ్డి ఆయన తమ్ముడు ఈ జైలుకి పోయి ఆగమాగం అవుతుంటే అమ్మ ఇట్లయితే కాదురా నాయన కాంగ్రెస్లోకి పోతే అయిద్దని కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏమి ఇబ్బంది లేదు. అంతా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. ఏమైనా కబ్జా అయింది అటు ఇటు ఉంటే ఆయన చూసుకుంటాడు. నీకు 50 నాకు 50 అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళంతా అదే బ్యాచ్. ఇదంతా ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఉండొచ్చేమో కొంత ప్రజల కోసం అటు ఇటు చేసి కొంత పనిచేసిన వాళ్ళు. ముఖ్యంగా ఈ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కబ్జాలే. ఈ చెరువులను చెరబట్టింది, నాలాలను కబ్జా, మొత్తం ఇదే బ్యాచ్ రియల్ ఎస్టేట్ చేసిందంతా. ఇప్పుడు బేసిక్గా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ దానం నాగేందరు, తెల్లం వెంకట్రావు అండ్ ఇంకో ఆయన ఎవరు ఉండే కడియం శ్రీహరి మీద ఆల్రెడీ కేసు నడుస్తున్నది. 3 నెలలు అయిపోయింది. మరి వాళ్ళ మీద వెయిట్ ఏది? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు చెప్పింది ఉంది, 3 మెన్ బెంచ్ చెప్పింది ఉంది. మరి ఏంది అని ఇప్పటికే హైకోర్టులో నడుస్తున్నది. దానం నాగేందర్కి అయితే ఇంకా ఎవిడెన్స్ చాలా గట్టిగా ఉన్నది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి పోయి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన ఎవిడెన్స్ కూడా ఉన్నది, క్లియర్ ఎవిడెన్స్. సరే మిగతా వాళ్ళంటే మేము చేరలేదని ఇంకోటి చెప్పడానికి అవకాశం ఉంది. కానీ దానం అయితే పర్ఫెక్ట్గా ఇదే ఉన్నది. సో కాబట్టి దానం సంబంధించిన దాని విషయంలో ఎలక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నదని అంటున్నారు. మరి చూడాలి. అల్టిమేట్గా స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. మరి స్పీకర్ డెసిషన్ తీసుకునే లోపే సుప్రీంకోర్టు ఏమైనా ఆర్డర్ ఇస్తుందా అన్నది కూడా ఒకటి కనబడతా ఉన్నది. మరి ఇప్పుడు ఈ 6 రిజైన్ చేయడానికి రెడీ అయ్యే వస్తున్నారా? లేదు ఈ 6 రేపు పొద్దున బై ఎలక్షన్ ఎదుర్కోవడానికి రెడీగా ఉండే పార్టీలో జాయిన్ అవుతున్నారా? చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు పోటీ చేసి అందులో దట్టు హైదరాబాద్లో ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ పోటీకి సై అంటారు. బీజేపీ హైదరాబాద్లో పట్టణ ప్రాంతాల్లో స్ట్రాంగ్గా ఉన్న పార్టీనే. అంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళ మీద పార్టీ మారిరన్న ఒక ఇది బలంగా ఉంటుంది. మరి ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తామారా నాయన అని అనుకొని మరి పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. అంత సాహసం చేస్తారా? చూడాలి. మరి చలో నెక్స్ట్ ఇట్లా ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నది. మరి 6 ఎమ్మెల్యేలు ఎవరన్నది చూడాలి.